మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 120వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అనే మాటను మనం గమనిస్తున్నాం ప్రియులారా. బహుశా ఈ దినము నువ్వు అనుకోనని నువ్వు తలంచని శ్రమలో ఉన్నావా? నువ్వు ఊహించలేని శ్రమ నేను చుట్టుముట్టిందా? నువ్వు ఇది అవ్వదు, ఇది జరగదు, ఇలాంటిది కూడా జరుగుతుందా అన్న విషయాన్ని ఒకవేళ నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావేమో. లేఖనం సెలవిస్తుంది, ఒకవేళ నువ్వు అనుకున్నవి జరిగిన శ్రమ దినాలు లాంటివి నీ జీవితంలో వచ్చినా, లేదా నీకు శ్రమలు అనుకుంటున్న సందర్భాలు, లేదా నీకు శ్రమలు నిన్ను చుట్టూ అలుముకున్న లేఖనం ఒక వాగ్దానంతో, ఒక నిరీక్షణతో కూడిన మాటను మనకు తెలియజేస్తుంది. అదేంటి అన్న, శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. అవును ప్రియులారా, మన శ్రమలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించువాడుగా ఉన్నాడు. అందుకనే లేఖనం సెలవిస్తుంది, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడు వాగుతావు. శ్రమ దినాన్న నువ్వు కృంగిపోకూడదు. నువ్వేం చేయాలంటే లేచి ప్రార్థన చేయాలి. బదరీ వృక్షము కింద కూడా ఏలియా మరణాపేక్ష కలిగిన వాడై, ఇంత మటుకు చాలు యెహోవా, నా పూర్వీకుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఈ పరిచయం ఇంత మటుకు చాలు అనుకుంటున్నాడు. శ్రమ వచ్చింది, మరణాపేక్ష వచ్చింది, శత్రువు తరుముతుంది. ఆ యొక్క శత్రువు తరుముతూ ఉన్నప్పుడు ఏలియా మరణాపేక్ష కలిగిన వాడే బద్రీ వృక్షం కింద దేవుడిని అడుగుతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీ కెపాసిటీకి మించిన ప్రయాణము నీకున్నది కనుక లేచి ప్రయాణం సిద్ధం చేసుకో అన్నట్లుగా దేవుడు బలపరిచినట్లుగా మనం గమనిస్తున్నాం. బహుశా ఇది నన్ను నువ్వు కూడా మరణాపేక్షతో లేదా అటువంటి శ్రమతో నువ్వు కూడా కృంగిపోయి ఉన్నావేమో. నా శ్రమ దినమున నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అన్న కీర్తనకారుడి అనుభవాన్ని ఒక్కమారు జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు కూడా శ్రమ దినాల్లో నీవు ఉన్నావేమో. కష్టం సందర్భంలో, లేదంటే నీ జీవితంలో నువ్వు కూడా శ్రమల్లో ఉన్నావేమో. అయితే లేఖనం సెలవిస్తుంది, నేను శ్రమల్లో ఉండగా యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అనే లేఖనం సెలవిస్తూ ఉంటుండగా వాక్యం ఉంటుందని నా జీవితాల్లో మనందరం కూడా ఆ యొక్క వాక్యాన్ని బట్టి మనం కూడా దేవునికి మొరపెడదాం. ఆయన మన మొరను తప్పకుండా ఆలకిస్తాడు. దేవుడు ఇట్టి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎందరూ ఎలాంటి శ్రమలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభువా, మాకు అనేక శ్రమలు ఎన్ని విధాలుగా కలిగినప్పటికీ నీవు కనికరించు దేవుడు అని, నువ్వు మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు అని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. ఎందరూ ఎలాంటి శ్రమలో ఉన్నారో, ఎటువంటి శ్రమల్లో ఉండి వారు మొరపెడుతున్నారో అట్టి వారి మొరలను మీరు ఆలకించి వారికున్న శ్రమలన్నిటిలో నుంచి విడుదల అనుగ్రహించినట్లుగా నీ కృపను దయచేయండి. మొరపెడుతున్న వారి మొరను ఆలకించండి నాయన, ఎందుకంటే మా మొరలను ఆలకించు దేవుడు కనుక నాయన. అయ్యా, నీవు ప్రభా దేవుని నిన్న విననేరకుండానట్లు చెవులు మందము కాలేదన్న లేఖనము సెలవిచ్చినట్లుగా ప్రభా మా ప్రార్థనలు, మా ప్రియుల ప్రార్థనలు మీరు ఆలకించి శ్రమ దినాల్లో నుండి వారిని తప్పించి మీరే మహిమ పొందుకొనుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.